ఆంధ్రప్రదేశ్ ఐటీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ గారు మరోసారి తన గొప్ప మనసునైతే చాటుకున్నారు. వెస్ట్ గోదావరి జిల్లా అత్తిలి గ్రామానికి చెందినటువంటి బసవయ్య అనే విద్యార్థి ఐఐటి జేఎం అలాగే ఐఐటి లక్నోలో ఆయన సీటు సంపాదించినప్పటికీ ఆయన ఆర్థిక పరిస్థితి బాలేక ఫీజులు చెల్లించలేనటువంటి నేపథ్యంలోనే నారా లోకేష్ గారిని ట్యాగ్ చేస్తూ ఆయన ట్విట్టర్లో నారా లోకేష్ గారి సహాయ సహకారాలు అడిగినటువంటి నేపథ్యంలోనే నారా లోకేష్ గారు కూడా బసవయ్య ట్వీట్కి రిప్లై ఇస్తూ మీ ఫీజు సంగతి నేను చూసుకుంటాను, మీరు చదువు మీద దృష్టి పెట్టండి, మీరు మీ డ్రీమ్ని అచీవ్ చేయండి అంటూ నారా లోకేష్ గారు కూడా బసవయ్య పెట్టినటువంటి ట్వీట్కి రిప్లై ఇచ్చినటువంటి నేపథ్యంలో అసలు బసవయ్య గారు ఏమడిగారు, అలాగే నారా లోకేష్ గారు బసవయ్యకి ఎటువంటి హామీ ఇచ్చారు అనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. బసవయ్య చేబ్రోలు ఇతను మనం చెప్పినట్లుగా ఐఐటి జేఏఎం అలాగే ఐఐటి లక్నో ఈ పరీక్షలు రాసి అక్కడ మంచి ర్యాంక్ సాధించారు. అయితే అతనికి ఆ కోర్సుల్లో జాయిన్ అయ్యేందుకు ఆర్థిక పరిస్థితి ఆర్థిక స్తోమత సహకరించకపోవడంతోనే ఆయన నారా లోకేష్ గారికి ట్వీట్ చేయడం జరిగింది. ఆయన చేసిన ట్వీట్ కనుక ఒకసారి చూసినట్లయితే, హాయ్ సార్ అంటే నారా లోకేష్ గారిని ట్యాగ్ చేస్తూ, హాయ్ సార్, మై నేమ్ ఈజ్ బసవయ్య, ఐ ఆమ్ ఫ్రమ్ తణుకు కాన్స్టిట్యున్సీ, అత్తిలి విలేజ్, వెస్ట్ గోదావరి. ఐ కుడ్ గెట్ 930 ర్యాంక్ ఇన్ ఐఐటి జేఏఎం 2024 and also I got seat in ఐఐటి లక్నో అంటే ఎంఎస్సి డేటా సైన్స్లో ఐఐటి లక్నోలో సీటు పొందాడు. అండ్ దిస్ కోర్స్ ఫీజ్ అరౌండ్ 4 lakhs. మై ఫ్యామిలీ ఎకనామికల్లీ వీక్, సో ప్లీజ్ హెల్ప్ మీ ఇన్ దిస్ సిచ్యువేషన్ అంటూ బసవయ్య నారా లోకేష్ గారిని ట్యాగ్ చేస్తూ ఈ ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలోనే బసవయ్య గారి ట్వీట్కి నారా లోకేష్ గారు ఇచ్చిన రిప్లై ఒకసారి చూద్దాం. యూ విల్ స్టడీ ఎట్ ఐఐటి లక్నో, మీరు ఐఐటి లక్నోలో చదవబోతున్నారు. యూ విల్ పర్స్యూ యువర్ డ్రీమ్, మీ డ్రీమ్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోబోతున్నారు. లెట్ మీ టేక్ కేర్ ఆఫ్ ద ఫీజ్, మీ ఫీజు గురించి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ఆల్ ద బెస్ట్ బసవయ్య అంటూ నారా లోకేష్ గారు బసవయ్య గారి ట్వీట్కి రిప్లై ఇవ్వడం జరిగింది. అంటే బసవయ్య గారి ఆర్థిక పరిస్థితి బాలేని కారణంగానే బసవయ్య గారికి ఫీజు కట్టేందుకు నారా లోకేష్ గారు ముందుకొచ్చారు. అతనికి ఈ 4 లక్షల ఫీజుతో పాటుగా ఒక ల్యాప్టాప్ని కూడా నారా లోకేష్ గారు ఇస్తానని ఆయనకి హామీ ఇచ్చారు. ఒకసారి స్కోర్ కార్డు కనుక మనం చూసుకున్నట్లయితే బసవయ్య గారిది చేబ్రోలు కాశీనాగ బసవయ్య ఇతని పేరు. మార్క్స్ వచ్చేసి అవుట్ ఆఫ్ 100కి 18 వచ్చినాయి. ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చేసి 930 వచ్చింది. ఈ కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీకి 11.22, అలాగే ఓబీసీకి 10.09, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 5.61. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్ ఇండియా 930 ర్యాంక్ వచ్చింది. మంచి ర్యాంక్ వచ్చిన నేపథ్యంలోనే అతనికి ఈ ఐఐటి జేఎం అలాగే ఐఐటి లక్నోలో చదువుకునే ఆర్థిక పరిస్థితి లేక అక్కడ కట్టాల్సినటువంటి 4 లక్షల ఫీజు బసవయ్య గారు కట్టలేని పరిస్థితుల్లోనే నారా లోకేష్ గారి దృష్టికి బసవయ్య గారు ఈ ఎక్స్ వేదికగా తీసుకువెళ్ళడం. అయితే బసవయ్య గారికి నారా లోకేష్ గారు కూడా హామీ ఇచ్చి, మీరు మీ చదువు మీద దృష్టి పెట్టండి, మీకు కావాల్సినటువంటి ఫీజు ఏదైతే ఉందో అది నేను చూసుకుంటాను, నేను ఆ ఫీజుని పే చేస్తాను అంటూ కూడా నారా లోకేష్ గారు బసవయ్య గారికి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే
అతని చదువు కోసం ఒక ల్యాప్టాప్ను కూడా నారా లోకేష్ గారు బసవయ్యకి ఇవ్వడం జరిగింది. గతంలో కొంతమంది ఐఐటిలో సీట్ వచ్చినటువంటి విద్యార్థులు మాకు ఐఐటిలో సీట్ వచ్చింది కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు ఇప్పటివరకు సర్టిఫికేట్ అందలేదు అంటూ వారి సమస్యని నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళినటువంటి నేపథ్యంలోనే నారా లోకేష్ గారు ఆ విద్యార్థుల సమస్యను కూడా పరిష్కరించేలాగా ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేసి వారి సమస్యను పరిష్కరించారు. అలాగే అసలు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరి 55 రోజులు దాటినటువంటి నేపథ్యంలోనే 55 రోజుల్లోనే నారా లోకేష్ గారు ఎంతోమంది సమస్యలను అయితే ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరిస్తూ వస్తూ ఉన్నారు. గల్ఫ్లో అంటే సౌదీ అరేబియాలో చిక్కుకుని మన భారతదేశానికి తిరిగి వచ్చేందుకు కష్టపడినటువంటి ఎంతోమందికి ఆయన ప్రత్యక్షంగా సహాయ సహకారాలు అందజేసి వారిని సౌదీ నుంచి ఇండియాకు కూడా తీసుకొచ్చినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు కూడా బసవయ్య గారి చదువు కోసం నారా లోకేష్ గారు 4 లక్షల రూపాయలు ఆయనకి సహాయ సహకారాలు అందజేస్తూనే ఒక ల్యాప్టాప్ను కూడా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.